ఫైనలీ మొత్తానికి అన్ని ముందుకెళ్ళి తోటలను తీసుకొచ్చేసరి ఇంక తీసుకురాగాలి మా ఆయన గారు పనితో మొదలుసనమాట. ఏంటంటే మొత్తానికి దాన్ని అన్ని విడదీసేసి దాన్ని అయితే కట్ చేస్తారు. మామూలుగా అయితే మా మావయ్య గారు కట్ చేస్తారు, కానీ మా మావయ్య గారు చేయనొప్పి వస్తుందని చెప్పేసి మా వారి ట్రై చేస్తున్నారు అనమాట. వారికి కట్ చేయడం ఫస్ట్ అయినా సరే బాగానే కట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ కట్ చేసినప్పుడు కత్తి చాలా షార్ప్గా ఉండాలంట, లేదంటే అసలు కట్ అవ్వు. కత్తి అయితే చాలా షార్ప్గా ఉంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతున్నాయి. దానికి తినడానికి ఎవరు లేరు, వదిన వాళ్ళు రావాలన్నమాట. వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి ఈయనైతే ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేరే తీసుకుంటారనమాట. ఇవి ఎందుకు తీసుకుంటారు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐరన్ కలిపి దగ్గర 100 పైన ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీయాలంటే చాలా టైం పడేస్తుంది. ఇంక మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు మేము కలిపి తినేస్తున్నాము. నాకైతే అసలు తిన్న సరిగ్గా రావట్లేదు. ఆల్రెడీ కూరలు అయితే ఎంత చక్కగా తినేస్తున్నారో చూడండి. నేనైతే ఎప్పుడైనా తెలియదు, మేము కొనుక్కొని తింటాం కాబట్టి అవి అయితే మామూలుగా అయితే అన్ని తీసి ఇచ్చేస్తారు, వాళ్ళు బళ్ళీ తీస్తారు. అవి అయితే బాగా తింటాను ఈజీగా. ఎంతమంది ముందు కలిసి కమెంట్ చేసండి. ఇంకా మా ఇంటి వెనకాల దొడ్డు అయితే తుడిచేస్తున్నాను అనమాట. మా అత్తయ్య అయితే ఎప్పటికెప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు, కానీ రీసెంట్గానే ఆపరేషన్ అయిన వాళ్ళు ఒంగొని తొడకూడదు కాబట్టి అలా ఉందన్నమాట. ఎందుకని చెప్పి నేను క్లీన్ చేస్తున్నాను. మా ఇంటి వెనకాల అన్ని మామిడి చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం అన్ని ఆకలి అయితే రాలిపోయినాయి. ఇళ్ళన్నీ తుడిచేసి శుభ్రంగా అయితే ఎత్తేసారనమాట. ఇంకా మేడ కూడా చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి మేడ కూడా తుడడానికి పైకి అయితే వచ్చేసాను. మేడైతే మొత్తం నీట్గా తుడిచేసాను. ఇంకా మెట్లు కూడా నీట్గా తుడిచేసాను అనమాట. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నా వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బాయ్ బాయ్.